అలిపిరి తనిఖీల కేంద్రం వద్ద వాహనాల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వేసవి సెలవులు దానికి తోడు వారాంతం కావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో అలిపిరి వద్ద వాహనాల సంఖ్య కూడా భారీగానే పెరిగింది. నిన్న ఒక్కరోజు అంటే ఆదివారం రోజున 15,500 వాహనాలు తిరుమలకు వెళ్ళాయంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. ప్రస్తుతం మనము అలిపిరి తనిఖీల కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే కేవలం తనిఖీల కోసమే, అంటే అలిపిరి టోల్గేట్ తనిఖీల కేంద్రం దాటడానికే సుమారుగా గంట టైం పడుతుంది. ఈ తనిఖీల కేంద్రం వద్ద నుంచి కూడా దాదాపుగా గరుడ సర్కిల్ వరకు వాహనాలు అనేటివి బారులు తీరాయి. అంటే గత 2 రోజులుగా కూడా ఇదే పరిస్థితి. అంటే వచ్చే వాహనాలంతా కూడా వీలైనంత త్వరగా తనిఖీలు చేసి తిరుమలకు అనుమతిస్తున్నప్పటికీ వాహనాలు అంటే బారులు తీరడం మాత్రం తప్పడం లేదు. మనం చూడొచ్చు, భారీగా వాహనాలు అనేటివి ఇక్కడ నిలబడిపోయి దాదాపుగా 1 కిలోమీటర్ అంటే గరుడ సర్కిల్ వరకు కూడా ఇక్కడ వాహనాలు వేచి ఉండడం కనపడుతుంది. మొత్తం నిన్న ఒక్కరోజే 15,500 వాహనాలు వచ్చాయి. ఈరోజు కూడా అదే స్థాయిలో వాహనాలు అనేటివి తిరుమలకు రావడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే ఈ వేసవి సెలవుల్లో భక్తుల రాక విపరీతంగా పెరిగింది. నిన్న కూడా 80,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అయితే ఈ రద్దీ మరో 2 నెలల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ఇటు వాహనాల రద్దీకి సంబంధించి ఇటు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఎప్పుడో 6,000 వాహనాలకి దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ అలిపిరి టోల్గేట్ అనేది సామర్థ్యము లేకపోవడం వల్ల ఈ రకంగా వాహనాలు అనేటివి భారీ ఎత్తున బారులు తీరుతున్నాయనేది ఒక వాదన. కాకపోతే ఈ మధ్య కాలంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా కరోనా తర్వాత వచ్చే భక్తులందరూ కూడా సొంత వాహనాల్లోనే తిరుమలకు రావాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో విపరీతంగా వాహనాల సంఖ్య అనేది పెరిగింది. అందుకు తగినట్లుగానే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయాల్సిన అవసరం ఉంది. మనం చూడొచ్చు, ఇక్కడ దాదాపు అంటే 12 లైన్లు ఉన్నాయి. అంటే వాహనాల తనిఖీ కోసము ఈ 12 లైన్లలో కూడా కేవలము ఒక 8 లైన్లలో మాత్రమే 4 చక్రాల వాహనాలు అంటే కార్లను అనుమతిస్తారు. మిగిలినవి ఆర్టీసీ బస్సులు, మరో 2 ద్విచక్ర వాహనాలు తిరుమలకు వెళ్ళడానికి అనుమతిస్తారు. మొత్తం మీద ఈ వాహనాల రద్దీని అంటే కంట్రోల్ చేయడానికి ఇటు టీటీడీ చర్యలు తీసుకోవాలి. భక్తులు కూడా ఇక్కడ వాహనాల తనిఖీల కేంద్రం దగ్గర గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి తప్పించాల్సిన అవసరం ఉంది. కెమెరామ్యాన్ హేమంత్తో శ్రీనివాస్, ఎన్టీవీ, తిరుమల.